గుర్తింపు కార్డు లేని వ్యక్తులు లాడ్జిలో బస చేస్తే ఉపేక్షించలేదని, దీనికి లాడ్జి యజమానులు బాధ్యుల్ని చేస్తామని, కనుక నిర్వాహకులు జాగ్రత్తతో లాడ్జి కార్యకలాపాలు నిర్వహించుకోవాలని డీఎస్పీ జనార్దన్ రావు అన్నారు. 3 టౌన్ సీఐ సాంబశివరావు నేతృత్వంలో వారం రోజులుగా లాడ్జీలు తనిఖీ జరుగుతున్నాయని తెలిపారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో లాడ్జిల యజమానులతో సమావేశం నిర్వహించినట్లు డీఎస్పీ మీడియాకు తెలిపారు. 3 టౌన్ పరిధిలోని లాడ్జీలు, డార్మెటరీ యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడారు. లాడ్జీలకు కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు రిజిస్టర్లో వారి గుర్తింపు కార్డు నమోదు చేయాలని తెలిపారు. అదేవిధంగా స్టూడెంట్స్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు లాడ్జీలో బస చేసే అవకాశం ఉంటుందని, అటువంటి వ్యక్తులపై అనుమానం కలిగినప్పుడు వెంటనే పోలీస్ స్టేషన్కి తెలియజేయాలని డీఎస్పీకి తెలిపారు. ప్రతి లాడ్జీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వాటిని పోలీస్ స్టేషన్కు అనుసంధానం చేసి తానమే మానిటరింగ్ చేస్తామని తెలిపారు. శుక్రవారం సీఐ చేస్తున్న తనిఖీలో హైదరాబాద్కు చెందిన వ్యక్తి అప్పుల పాలై చనిపోయేందుకు ఇక్కడ లాడ్జీలో పురుగుల మందు గుళికలు తీసుకుంటున్న సమయంలో వెళ్లడంతో అతను బతికాడని తెలిపారు. అతని స్వస్థలం రేపల్లి దగ్గర గ్రామమని బంధువులకు తెలియజేసి అతన్ని ప్రభుత్వ వైద్యశాలకు పంపించడం జరిగిందని తెలిపారు. ఇటువంటి సంఘటన కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలని డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. సిఐఎస్ ఆన్సర్ మాట్లాడారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ జనార్దన్ రావు పర్యవేక్షణలో 3 టౌన్లో ఉన్న లాడ్జీల్ని పరిశీలించిన తనిఖీలు చేయడం జరిగిందని, ఈ నేపథ్యంలో యజమానులకు సమావేశం నిర్వహించి కొన్ని చర్యలు తెలియజేశామని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐ కరీముల్లా, పోలీసు సిబ్బంది ఉన్నారు. తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ లాడ్జ్లు నిర్వహించే నిర్వాహకులకి, ఓనర్స్కి అందరికీ ఈరోజు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్లో భాగంగా వాళ్ళకి లాడ్జ్ల నిర్వహణ గురించి పోలీస్ తరఫున కొన్ని షరతులు చెప్పాం. ఆ షరతులు ఏంటంటే వాళ్ళు లాడ్జ్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి, లాడ్జ్కి వచ్చే వాళ్ళ ఆధార్ కార్డులు, ఐడి ప్రూఫ్లు తీసుకోవాలి, సీసీ కెమెరాలు పక్కా ఉండాలి. ఆ సీసీ కెమెరాలు మాకు కనెక్షన్ ఉంటుంది, దాన్ని మేము మానిటర్ చేస్తాం. లాడ్జిల్లో ఈ అనైతికంగా జరిగే ఏ చర్యలైనా కూడా మేము సీసీ కెమెరాల ద్వారా తీసి ఇమీడియట్గా రైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళను కూడా ఆ కేసులో పెడతామని చెప్పి అందరినీ హెచ్చరించడం జరిగింది. 3 టౌన్ సిఐ గారు ఈ వారం రోజులు బట్టి లాడ్జ్లో చెకింగ్ కంటిన్యూగా చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో సర్ప్రైజ్గా ఒక లాడ్జ్కి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటే ఆంజనేయులు అనే అతను పాయిజన్ గుళికలు బాటిల్ పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. విషయం ఏంటని అడిగితే అతను హైదరాబాద్లో ఏదో బిజినెస్ చేసి అప్పుల పాలైపోయాడు, అతని నేటివ్ రేపల దగ్గర అని చెప్పాడు. పాయిజన్ తీసుకునే క్రమంలో సిఏ గారు వెళ్ళి అతన్ని రక్షించి ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేసి వాళ్ళ బంధువులు తెలియపరిచారు. ఇప్పుడు అతని పరిస్థితి బాగానే ఉంది. ఇట్లా లాడ్జీలో ఏది జరిగినా కూడా పోలీసుల దృష్టికి తీసుకురావాలని వాళ్ళని హెచ్చరించడానికి ఈరోజు వాళ్ళకి మీటింగ్ పెట్టి మొత్తం చెప్పడం జరిగింది. తెనాలిలో 1వ పట్టణం, 3వ పట్టణంలోనే ఎక్కువ ఉన్నాయి, 2 టౌన్ పరిస్థితులు లేవు. 1 టౌన్లో కూడా ఇట్లాగే మేము మొత్తం చెక్ చేస్తాం. మొన్న కూడా కాల్ వస్తే వెళ్ళి చెక్ చేసి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళకి కూడా మీటింగ్ పెట్టి ఈ షరతులే తెనాలి పట్టణం అంతా వర్తిస్తాయి. సీసీ కెమెరాల ద్వారా పోలీసులు మానిటర్ చేస్తారు. ఎవరైతే లాడ్జ్లో దిగుతున్నారో వాళ్ళ ఐడి ప్రూఫ్ లేకుండా లాడ్జ్ రిజిస్టర్లో మెయింటైన్ చేయకుండా ఇవ్వడం జరగదు. అట్లా ఇస్తే లాడ్జ్ ఓనర్ కూడా ఎటువంటి ఇబ్బంది అయినా, ఎటువంటి క్రిమినల్ కేసు అయినా పెడతానికి సిద్ధంగా ఉన్నామని అందరినీ హెచ్చరిస్తాము. రెగ్యులర్గా సెల్ కాన్ఫరెన్స్లో ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మా గౌరవ తెనాలి డిఎస్పీ గారి పర్యవేక్షణలో ప్రతిరోజు కూడా నేను, మా సిబ్బంది నైట్ టైం, డే టైం కూడా లాడ్జీ చెకింగ్ చేయటం అనేది జరుగుతుంది. లాడ్జీ చెకింగ్లో బాగా చాలా లాడ్జీల్లో కనీసం ఆధార్ వెరిఫికేషన్ లేకుండా లాడ్జెస్ ఇస్తూ ఉన్నారు. కొంతమంది ముసలాముతగా కనీసం ఎలాంటి ఆధార్ కార్డు లేకుండా రేపో మాపో చనిపోతాడు అన్నటువంటి ముసలాళ్ళు కూడా ఒక 50 రూపాయలు తీసుకొని అక్కడ ఫ్లోర్ మీద పడుకోబెడతా ఉన్నారు. విపరీతమైన దుర్గంధం వస్తూ ఉంది. అదేవిధంగా చాలా లాడ్జీల్లో ఐడెంటిఫికేషన్ కోసం సీసీ కెమెరాలు కూడా లేవు. కొన్ని లాడ్జీల్లో అయితే ప్రత్యేకంగా కాలేజీకి వచ్చినటువంటి స్టూడెంట్స్ జంటలుగా లాడ్జెస్కి వస్తూ ఉన్నారు. వాళ్ళకి లాడ్జీలో అకామిడేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడే గౌరవ డిఎస్పీ గారు చెప్పడం అనేది జరిగింది. పొరపాటున మైనర్ గర్ల్స్కి అలా కానీ ఇచ్చి పోక్సో కేసు కానీ నమోదైతే ఆ పోక్సో కేసులో ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ రోల్ కూడా ఉంటే
వాళ్ళు కూడా పోక్సో కేసులో ముద్దాయిలయ్యేటువంటి ప్రమాదం ఉంది. నా పేరు నాగరాజ్ అండి. మేము తెనాలిలోనే బాలాజీరావుపేటలో ఉంటాము. మాకు రిలేటివ్స్ ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్తే పోలీస్ స్టేషన్లో ఉన్నారంటే వచ్చాము. సిఐ గారిని కనపడితే సిఐ గారిని కలిసాము. కొంచెం జస్ట్ మిస్ అయితే ఆయన ప్రాణాలు దక్కాయి కదని చెప్పారు. కాబట్టినందుకు చాలా ధన్యవాదాలు చెప్పాము. ఆ సార్ని పర్మిషన్ అడిగి ఎమ్మటే హాస్పిటల్లో అడ్మిషన్ చేసాం. ఇప్పుడు నిలకడగానే ఉంది ప్రాణం.